ఈ ముచ్చట ధర మంచిగా నుండి సమస్త ముదల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఎస్ఐకు కానీ కానిస్టేబుల్కు కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో నేను జాబ్ కొట్టాలా అని అనుకుంటున్నారో వాళ్ళు ఇక హైదరాబాదు నిజామాబాదు గటు దూరం పట్టణాలకు వెళ్ళి చదువుకొని జాబ్ కొట్టే పరిస్థితుల్లో లేని వాళ్ళకు ఒక మంచి ఇక్కడ అవకాశాన్ని కల్పిస్తున్నారు మన మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్. అయితే మన బైసపట్నంలో ఉన్నటువంటి ఏదైతే దారాబ్జీ ఫ్యాక్టరీ ఉందో అక్కడ మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ యొక్క ఆఫీసులో ఇక్కడ ముదల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఉచితంగా ఎస్ఐ కానిస్టేబుల్ ఫ్రీ క్లాసెస్ను నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ప్రాక్టీస్ను కూడా ఇక్కడ చేయిస్తున్నారన్నమాట. అందుకే ఇలాంటి మంచి అవకాశాన్ని మన మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ ద్వారా అందిస్తున్నందుకు గాను ప్రతి ఒక్కరూ ముదల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అక్కడ తెలపడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన ఆర్ఎస్ఎస్ ప్రముఖులు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ట్రస్ట్ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ కోసం ఎంతో పోరాటం చేసి 1350 పైచిలుకు విద్యార్థులకు చేతులు బలిదానం చేసిన తర్వాత వచ్చిన తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముఖ్య కారణం నిధులు, నియామకాలు, నీళ్లు, వీటిపైనే ఈ ఉద్యమం సాగింది. మనం చూస్తూ వస్తున్నాం. 10 సంవత్సరాల్లో మరి ఉద్యోగాల పరిస్థితి ఏం జరిగిందనేది మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఇంకో ప్రభుత్వం వచ్చి కూడా 2.5 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. మనకిచ్చే 19,000 ఉద్యోగాల నోటిఫికేషన్కు 7,437 ఉద్యోగాలు ఇచ్చి ఈ ప్రభుత్వం చేతులు దొరుకుతునే ప్రయత్నం చేస్తుంది. మరి అదేవిధంగా ఇంకో 4 నోటిఫికేషన్లు కూడా ఈ విద్యార్థుల తరఫున ఈ ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తున్నా. అవి కూడా తొందరగా విడుదల చేయాలి. నిరుద్యోగ సమస్య అనేది పోవాలి. మనము రాజకీయ ఉపన్యాసాలు ఇస్తూ ఇంటికి ఉద్యోగం ఇస్తాం, ఈవీ స్కూటీలు ఇస్తాం, తులంన్నర బంగారం ఇస్తాం, అరచేతిలో స్వర్గం చూపే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మనం వాళ్ళ మాటల్లో మనం ఎప్పుడు కూడా యువత తప్పుదో పట్టకూడదు. మీకు ఎందుకు చెప్తున్న విషయం అంటే అవసరం వచ్చినప్పుడు 100 అబద్ధాలైన ఆడతారు. వాటికి నేను నమ్మకండి. నేను ప్రజెంట్లో మంచిగా కోచింగ్ తీసుకొని మీకు మధ్యాహ్న భోజన సౌకర్యం ఉంది, మంచి ఫ్యాకల్టీ ఉంది. గతంలో కూడా ఇక్కడ కోచింగ్ తీసుకున్న వారికి 19 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి. కాబట్టి మనమందరం విద్యార్థులం మాతృదేవో పితృదేవో ఆచార్య దేవో భవ అంటాం. మన తల్లిదండ్రుల కంటే ఎక్కువ మన గురువులే మనకు ముఖ్యం. మనం తల్లిదండ్రుల దగ్గర ఉండే సమయం చాలా తక్కువ, గురువుల దగ్గరనే ఎక్కువ సమయం ఉంటాం. కాబట్టి తప్పకుండా గురువులకు మనం గౌరవించాలి, పెద్దలను గౌరవించాలి. మరి అదేవిధంగా పెద్దలు చెప్పారు, యువత మత్తు పదార్థాలకు బానిస కాకూడదు. కానీ నేను ఇంకో విషయం చెప్తా. నేను విద్యార్థులందరికీ కొంత మనసును ఒప్పించినట్టు అవుతుంది. మరి మొదటగానే నేను మీకు క్షమాపణ అడుగుతున్నాను. నేను మనసులో ఏం ఉంచుకోవద్దు. ఈరోజు మనం నిద్ర నుంచి లేస్తేనే సెల్ ఫోన్ తీస్తాం. ఇలా ఇన్స్టాలో ఏం పోస్ట్ అయింది, ఎఫ్బీలో ఏమొచ్చింది, వాట్సాప్లో ఏమొచ్చింది, దీంతో మన సమయం వృధా అవుతుంది, మన జీవితం వృధా అవుతుంది. మనం అనుకునే లక్ష్యానికి చేరలేము. కాబట్టి మీరందరూ నేను అన్న విషయాన్ని తప్పుగా భావించకుండా నన్ను క్షమిస్తూ ఈ ప్రజా ట్రస్ట్లో మీరు మంచిగా కోచింగ్ తీసుకుంటూ మరి మన తల్లిదండ్రుల పేరు అనుకోండి, మన ఉపాధ్యాయుల పేరు అనుకోండి, మరి దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధమైన అమ్మవారి ఆలయం సరస్వతి అమ్మ ఆశీస్సులు మనందరికీ ఉంటాయి. కాబట్టి
కాబట్టి మీరందరూ మంచిగా చదువుకొని ఉత్తీర్ణత శాతం పెంచుకొని మంచి ఉద్యోగాలు ఎంపిక అయితే తప్పకుండా మీకు సన్మానంతో పాటు ఆర్థిక సహకారం కూడా ఈ ట్రస్ట్ అందిస్తుందని ఈ సభాముఖంగా పత్రికా సోదరుల ముఖంగా నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.